మనము తరచుగా ఈ హిమాలయాలు ఒకప్పుడు సముద్రము అడుగున ఉండేవి ఇలా మాట్లాడుకునేవాళ్ళం. చాలామంది నమ్మరు. హిమాలయాలు అంటే మంచు కొండలు కదండి, ఇవి సముద్రము అడుగున ఉండడం ఏమిటి అంటే, ఇప్పుడు మీరు నేపాల్కి వెళ్ళినప్పుడు ఆ సాలిగ్రామం అని అమ్ముతారు కదా, ఏమిటివి మీకు చూసారనుకోండి, ఫాసిల్స్. మీకు సముద్రము అడుగున ఉండే చేపలు, వాటి ఫాసిల్స్ని, వీటినే సాలిగ్రామం అని చెప్పి మనం పూజా మందిరంలో పెట్టుకుంటాం, అవునా? సో ఇదంతా ఏంటి? సైన్స్. ఒక్కసారిగా మీరు శాస్త్రాల్లోకి వెళ్ళారు అనుకోండి, నమ్మకాలు మీకు సైన్స్ టోటల్గా వేరేలాగా కనిపిస్తాయి. ఇప్పుడు మరి మన పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ గమనించారనుకోండి, ఇవి ఎంతవరకు నిజం అంటే ఇందులో వీళ్ళు ప్రస్తావిస్తున్న విషయాలు నిజమా అబద్ధమా, చాలా పెద్ద లెవెల్లో డిబేట్ జరుగుతూనే ఉంటుంది కదా. సో చూడండి, ఒరిస్సాలో ఒక యూనివర్సిటీ, మహారాజా శ్రీరామ్ చంద్ర బావా దియో యూనివర్సిటీ అంటారు. ఇది ఎక్కడ? బారీపాద అనబడే ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ అండి, జాగ్రఫీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని అంటారు. ఈ డిపార్ట్మెంట్కి ఒక అద్భుతమైన ప్రొఫెసర్ డాక్టర్ దేవవ్రత నంది. ఈయన ఎంత ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ అంటే, ఎప్పటి నుంచో ఈయనది ఒక థియరీ. ఇది ఏమిటి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ఒరిస్సా అనబడే రాష్ట్రము, ఇది సముద్రానికి అడుగున ఉండేది. ఇది ఈయన ఎప్పుడు థియరీగా మాట్లాడేవాడు. మొన్న ఏం చేశాడు? ప్రూవ్ చేయాలి కదండి, లైఫ్ అయిపోతూ ఉంటుంది కదా, మీకంటూ ఒక జీవితం ఇంతకాలం అనే ఉంటుంది. సో కొన్ని ముఖ్యమైన విషయాలు చెయ్యాలి అని అనుకున్నాడు. దాంతో తన స్టూడెంట్స్ని తీసుకొని ఇదే ప్రాంతం, ఇది ఎక్కడ? మయూర్భంజ్ అనబడే జిల్లా. సో ఇక్కడ బారీపాద అనబడే ప్రాంతం నేరుగా వెళ్ళాడు, స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళాడు. ప్రాక్టికల్గా తెలుసుకోండి, ఎప్పుడు పుస్తకాలను పట్టుకొని కూర్చోకండి అని వెళితే, ఇప్పుడు అక్కడ అసుర హడ్డా అంటే, హడ్డా అంటే ఎముక అండి, హడ్డీ అంటాం కదా హిందీలో, అలా వాళ్ళు హడ్డా అంటారు. అసుర హడ్డా అంటే రాక్షసుల ఎముకలు అనే ఒక మీకు ఫాసిల్స్ కనిపించాయి. గ్రామస్తుల్ని వెళ్ళి అడిగితే, అవునండి ఒకప్పుడు రాక్షసులు ఉండేవారు, వీళ్ళు ఒడిస్సాలో నివసించేవారు, వాళ్ళు ఎప్పుడు నమ్ముతారు. మీకు ఇంకా ఈ రామాయణం కథలు ఒరిస్సా గ్రామాల్లోకి వెళ్ళి విన్నారు అనుకోండి, మీరు బిత్తరపోతారు. రాముడు రావణాసుడు స్నేహితులే, సో సీత మండోదరి స్నేహితులే, ఇలా ఉంటాయండి వాళ్ళ రామాయణాలు. చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సో అలాంటి ఒడిస్సాలో వాళ్ళ నమ్మకం ఏమిటి? ఒకప్పుడు రాక్షసులు ఇక్కడ నివసించేవారు, అసురాస్. సో అసురాసు నివసించేవాళ్ళు. ఇప్పుడు ఎలా చెప్తారు మీరు అంటే, చూడండి ఇంతంత పెద్ద ఎముకలు కదా, మామూలు మనిషికి ఇంతంత పెద్ద ఎముకలు, ఈ అవశేషాలు ఉండవు కదా. సో ఖచ్చితంగా ఇవి అసురాసివే అని వాళ్ళు చెప్తారు. అంటే డేమోన్స్ బోన్స్ అని అంటారు. ఈయనకి ఎప్పటి నుంచో డౌట్, సైన్స్ కదా, సైంటిఫిక్గా ప్రూవ్ చెయ్యాలి. ఇప్పుడు మీరు అవతార్ చిత్రము చూశారు అనుకోండి, ఎంత అద్భుతమైన సృష్టి అండి. మన రామాయణాన్ని చదివి ఆ రోజుల్లో రాముడు నీలమేఘ శ్యాముడు కాదు కదా, ఆజానుబాహుడు, చాలా చాలా పొడవుగా ఉంటాడు రాముడు. కాబట్టి అవతార్లో హీరో మీకు ఆల్మోస్ట్ 9 అడుగుల నుంచి 11 అడుగులు. సో ఆ పాత్రలంతా అంతంత పొడుగ్గా ఉంటారు. నీలిమేఘ శ్యాముడు కదా, కాబట్టి బ్లూ కలర్. అంటే వాళ్ళ జీవితాలలో, వాళ్ళ చిత్రాలలో మన కథలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు చాలా చాలా ముఖ్యము. అట్ ది సేమ్ టైం భారతీయులు అంటే చిన్న చూపు, రేసిస్ట్ ఆలోచనలు. కానీ మొత్తానికి అవతార్ సృష్టికర్త మాత్రము మన రామాయణాన్ని అద్భుతంగా అడాప్ట్ చేశాడు, అవునా? సో ఇప్పుడు అలాగే చూశారనుకోండి, ఆ రోజుల్లో ఇంతంత పొడుగ్గా రాక్షసులు ఉండొచ్చు, దేవతలు ఉండొచ్చు కదా. సో రామాయణ కాలం అనడానికి లేదండి, వీళ్ళు చెప్తున్నది ఏమిటి? 15 మిలియన్ ఇయర్స్ ఎగో, అంటే 1,50,00,000 సంవత్సరాల క్రితము అని మాట్లాడుతున్నారు. ఎలా ఉందో చూడండి. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు కదండి. కాబట్టి మీరు 15 మిలియన్ అన్నప్పుడు 1,50,00,000 సంవత్సరాల క్రితము ఇక్కడ రాక్షసులు నివసించేవారు. సో వాళ్ళ అవశేషాలే ఇవి, వాళ్ళ ఎముకలే ఇవి అని గ్రామస్తులు నమ్ముతున్నారు.
సో ఫైనల్గా ఈయన ఏం చేశారు, ఈ కొన్ని ఎముకలు అలాగే మీకు మైక్రోఫాజిల్స్ వాటికి సంబంధించిన మెటీరియల్ ఇవన్నీ తీసుకొని తన ల్యాబ్కి వెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ రిసర్చర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి షాకింగ్ నిజాలను బయట పెట్టారండి. అంటే ఒడిస్సా ప్రస్తుతం, ఎందుకు ఒడిస్సా అంటే మన మిజైల్ టెస్టులంతా కూడా డిఆర్డిఓ వాళ్ళు అక్కడే చేస్తారు, అబ్దుల్ కలాం ఐలాండ్స్ వద్దే చేస్తారు. సో ఒకప్పుడు ఈ భూభాగం అంతా కూడా సముద్రానికి అడుగున ఉండింది అని అనడమే షాకింగ్గా ఉంది కదా. ఇమాజిన్ అండి, ఒడిస్సా రాష్ట్రము సముద్రము అడుగున ఉంది. ఆ తరువాత సముద్రము వెనక్కి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? మయోసిన్ పీరియడ్ అని అంటారు. అంటే ద ఈరా ఆఫ్ మ్యామల్స్ అని అంటారండి. మ్యామల్స్ అంటే తెలుసు కదా మీకు. సో మనం మాట్లాడుకున్న పిల్లులు అనండి, కుక్కలు అనండి, చింపాంజీలు అనండి, మీకు ఇంకా ఏనుగులు. సో మీకు ఈరా ఆఫ్ మ్యామల్స్. సో దీనే మయోసిన్ పీరియడ్ అని అంటారు. అంటే ఈ టైంలోనే మనము చూస్తున్న ఈ జంతువులు భూమి మీదకి రావడం, అంటే వేరే వేరే రూపాలలో ఉండడం. కొండలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మీకు సముద్రం ఉంటుంది, మెడిటరేనియన్ సీ కూడా సరిగ్గా ఈ టైంలోనే ఏర్పడింది. అంటే ఏంటి, మీకు టెక్టానిక్ ప్లేట్స్ అంతా కూడా విడిపోయి గ్లోబల్ వార్మింగ్ అనండి, మీకు మంచు అనేది కరగడము, ఖండాలు మీకు ఇలా విడిపోవడము, కొన్ని ఖండాలు ఒకదాని గుద్దుకోవడం, అంటే భూ పలకలు గుద్దుకోవడము. ఈ టైంలో అంటే ఏంటి, మీకు 23 మిలియన్ సంవత్సరాల నుంచి 5.3 మిలియన్ సంవత్సరాల మధ్యలో ఇలాంటి పెను మార్పులు ఈ భూమి మీద సంభవించాయి. ఈ టైంలోనే మీకు ఈ మ్యామల్స్ అనబడే ఈ జీవులు, అంటే పాలు ఇచ్చే జీవులు, సో ఇవన్నీ సృష్టించబడ్డాయి. మీకు అంతే కదా, ఇప్పుడు ఇంతంత పెద్ద ఎముకలు ఉండొచ్చుగా, రాక్షసులు లేకపోయినా అంతంత పెద్ద జీవులు. మరి మనం వాసుకి అనబడే పాము గురించి మాట్లాడాం కదండి, ఎంతంత పెద్ద బోన్స్. సో అది ఒక పాము, అంత పెద్ద పాము. డైనోసార్స్ గురించి మాట్లాడతాం కదా, మ్యామోత్ గురించి. మ్యామోత్ అంటే ఒక పెద్ద ఏనుగు, 10,000 సంవత్సరాల క్రితము బతికిన ఏనుగులు. సో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇంతంత పెద్ద, ఇంత ఎముకలు కలిగిన, మీకు ఇలాంటి ఒక బోన్ స్ట్రక్చర్ ఉన్న మనుషులు ఉండేవాళ్ళ? మనుషులు లేరండి, చింపాంజీసే ఉండేవి. ఈ టైంలో చింపాంజీసే ఉండేవి. కాబట్టి మరి ఇలాంటి ఎముకలు ఎక్కడి నుంచి వచ్చాయి? గ్రామస్తులు వీటిని అసురా బోన్స్ని ఎలా అంటున్నారు? అసురుల యొక్క ఎముకలండి ఇవి, రాక్షసులు ఉండేవాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే, ఇవాళ ఇవంతా కూడా, ఈ ఫాజిల్స్ అంతా కూడా తిమింగలాలకు సంబంధించిన ఫాజిల్స్. తిమింగలాలు ఒరిస్సా అనబడే ఈ ప్రాంతంలో ఈ సముద్రము అడుగున ఇవి నివసించేవి అని చెప్తున్నారు. తరువాత సముద్రం రిట్రీట్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. మీకు చనిపోయిన ఈ పెద్ద పెద్ద చేపలు, పాములు, వాటికి సంబంధించిన అవశేషాలనే ఇవాళ మనం ఈ ప్రాంతంలోకి వెళ్ళి, అంటే అసురా హడ్డా అని అంటున్నారు చూసారా, ఈ అసురా హడ్డి, ఈ ఎముకలంతా కూడా ఈ చేపలకు సంబంధించినవే. మరి ఆ రోజుల్లో రాక్షసులు ఉండేవారా లేరా అంటే, గ్రామస్తులు ఈరోజు కూడా ఈ థియరీని ఒప్పుకోవడం లేదు. మరి సైన్స్ చదివిన వాళ్ళు, మీకు శాస్త్రబద్ధంగా ఆధారాలతో ప్రూవ్ చేయాలనేవాళ్ళు ఈరోజు ఎంతలాగా షాక్ అవుతున్నారంటే, ఒరిస్సా సముద్రం అడుగున ఉండడం ఏంటి, 1,50,00,000 క్రితము ఇక్కడ తిమింగలాలు ఉండడం ఏంటి, తరువాత ఈ మ్యామల్స్ రావడం ఏమిటి, మీకు ఈ ఖండాలంతా ఇలాగా, అంటే మనం మాట్లాడుతున్న మీకు ఆఫ్రికా, అరేబియా, యూరో ఏషియా అంటే మనము నివసిస్తున్న ఖండం, మన నివసిస్తున్న భూపలకాలు, ఇవి కూడా కదులుతూనే ఉంటాయి. ఇవన్నీ ఆ టైంలోనే కలిసాయి, తరువాతే మనుషులు వచ్చారు అంటున్నారు. మరి మీరు చెప్పండి, ఈ రాక్షసులు, అసురులు అనేవాళ్ళు నిజంగానే ఉండేవాళ్ళ? మన ఇతిహాసాల్లో చెప్పే ఈ కథలంతా ఏమిటి, నిజమా అబద్ధమా, వీటికి ఆధారాలు ఏమిటి? వెతికేమో అనుకోండి, నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలి కదా, అడుగుతున్నారు కదా, అప్పుడు మనం ఏం చెప్పాలి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.